హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రాత్రి చేపల వేటకైతే మనకి 2 గెండి చేపలు అయితే పడ్డాయి. వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. ఈ చేపలతోనైతే మనం ఊరగాయ పచ్చడి అయితే పడుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేద్దాము. ముందైతే పొయ్యి మీద బాండ్లు పెట్టి దాంట్లో ధనియాలు అయితే వేసాము. ఇప్పుడైతే చెక్క మొగ్గలు కొంచెం యాలకులు వేసి మొత్తం అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇవి అయితే ఏగిపోయినాయి. ద్వారగా తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఆవాలు మెంతులు అయితే ఇప్పుడైతే ఇవి కూడా ఎంచుకున్నాము. ఫ్రెండ్స్, మనం అయితే కట్టెల పొయ్యి మీద వంటను అయితే చేసుకుందాము. పొయ్యి రొట్టె వేసుకున్న తర్వాత అయితే పొయ్యి మీద బాండ పెట్టి ఇలా అటు ఇటు పోకుండా అయితే కింద అయితే రాళ్ళు అయితే పెడుతున్నాను సపోర్ట్ కోసం అని. ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి మీద బాండ్లు పెట్టి అందులో నూనె అయితే పోస్తున్నాము. నూనె వేడెక్కేదాకైతే మనం అంతలోకి మసాలా అయితే కలుపుకుందాము. మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలను అయితే ఒక దబర్లో వేసుకొని ఆ తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాము. వేసిన తర్వాత అయితే ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఉప్పు పసుపు వేసాము. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము. ఫ్రెండ్స్, నూనె కాగిపోయింది. ఇప్పుడైతే మనం ఉప్పు కారం పసుపు కలుపుకున్న ముక్కలను అయితే నూనెలో చేస్తున్నాము. మాట్లాడుతుందా ఇలా అప్పుడప్పుడైతే ఇలా కలుపుకోలేకపోతే కింద పక్క ఏంటంటే మొత్తం మాడిపోద్ది అనమాట. దబరకి అంటుకుపోతాయి. అట్లా అంటుకోకుండా గడ్డి పెట్టి అయితే అటు ఇటు తిప్పుకోవాలా, మొక్కలు చెదరకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోరగా కాగే కొద్దిగా ఇప్పుడైతే తీసి పెట్టుకున్నాం పక్కన. చూడండి ఎలా కాగాయో, దోరగా బాగా వేయించుకున్నాము. అయితే పక్కన తీసి పెట్టి వేసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వాయి కాల్ చేసాము. ఇవి కొంచెం ఉన్నాయి కదా, ఇవి కూడా కాల్ చేసుకున్నాము. వీటినైతే దూరగా అయితే కాల్చుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో పై కూడా మనకి చేప ముక్కలు అయితే ఉడికిపోయినాయి. తీసి పక్కన పెట్టేసుకున్నాము. ముక్కలు మట్టుకు చాలా గట్టిగా వచ్చినాయి. చూడండి ఎలా ఉన్నాయి ముక్కలు అయితే. మన చికెన్ ముక్కలు లాగైతే బాగా గట్టిగా అయితే ఉడికిపోయినాయి చేప ముక్కలు. వీటిని తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే దూరకు బాగా కాలాయి. దూరగా అయితే చూడండి, సేమ్ చికెన్ ముక్కలు లాగానే ఉన్నాయి చేప ముక్కలు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము. చూడండి ఎంతలో ఉడికిపోతుంది అల్లం పేస్ట్ అయితే. సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు. పైగా పెడితే తోలు కూడా ఊడిపోద్ది. అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాము. చాలా జాగ్రత్తగా చేయాలి ఉంటే ఒక్కసారి మంట కూడా వచ్చింది. చిన్న మంట పెట్టుకుంటే అల్లం పేస్ట్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఫ్రై అయితే అయిపోయింది. చాలా చిక్కగా వచ్చింది ఆయిల్ అయితే అల్లం పేస్ట్. ఇప్పుడైతే 4 స్పూన్లు కారం అయితే వేస్తున్నాము. అల్లం పేస్ట్లోకి కారం అయితే ఫ్రై చేసుకుందాము. కారం మొత్తం కలిసేలాగా. గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గరం మసాలా చికెన్ మసాలా అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ముందుగా రెడీ చేసుకున్న ధనియాల పొడి, ఆవాలు, మెంతులు, చెక్క మొగ్గ అయితే మొత్తం వేసేసుకుందాము. మనం రెడీ చేసి పెట్టుకున్నది పేస్ట్ అయితే. ఊరగాయ అయితే చేపల ఊరగాయ సూపర్గా వస్తుంది మనకైతే. చూడండి గ్రేవీ కూడా భలే కుదిరింది ఈసారి అయితే. ఫ్రెండ్స్ మనకైతే మసాలాలు మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే దీంట్లో తీసేసుకుందాము. ముక్కలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. సేమ్ చికెన్ ముక్కలు ఉడికినట్టయితే ఉడికినాయి. మనకి ముక్కలు వేసిన తర్వాత అయితే చేపల ఊరగాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్ మనకి చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకున్నాను, వాళ్ళ ముక్కలు వేసుకున్నాను, పచ్చడి ముక్కలు అయితే చేపల ముక్కలు. ఇప్పుడైతే దాంట్లోకి నిమ్మకాయ పెడుతున్నాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పచ్చడి అయితే మనం 2 రోజులకు స్టాక్ అయితే పెట్టుకోవచ్చు. మనమైతే అలాగే ఒక డబ్బాలో పెట్టేసాం పక్కన అయితే. మనం కావాల్సుకున్నప్పుడు ఎప్పుడైనా తినొచ్చు పచ్చడి అయితే. పచ్చడి అయితే మనకి భలే బాగా పెట్టాము. భలే కుదిరింది మనకైతే. టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.